భారత గణతంత్రంలో అత్యంత కీలకమైన ప్రమాణం ఒకటుంది. దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. దేశంలో అత్యున్నత పదవిని చేపట్టాలంటే ముందుగా ఒక గట్టి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రమాణం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 60లో స్పష్టంగా రాసి ఉంది. చాలా సింపుల్. ఈ ప్రమాణం చేయకుండా ఎవరూ రాష్ట్రపతి కాలేరు, అంతే. మరి ఈ ప్రమాణాన్ని ఎవరు చేయిస్తారు? సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తే. రాజ్యాంగ ప్రక్రియలో న్యాయ వ్యవస్థకు ఎంత ప్రాధాన్యత ఉందో దీనిబట్టి అర్థమవుతుంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చూశాం కదా, సరిగ్గా ఇదే జరిగింది. రాష్ట్రపతి చేసే ప్రమాణంలో ఇవే అత్యంత కీలకమైన, శక్తివంతమైన మాటలు. అంటే దేవుడి మీద ప్రమాణం చేయొచ్చు, లేదా గంభీరంగా ధృవీకరణ చేయొచ్చు. ఇది లౌకిక స్ఫూర్తికి నిదర్శనం. దీని అర్థం ఒకటే: రాష్ట్రపతే మన రాజ్యాంగానికి అసలైన సంరక్షకులు. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ఇది చట్టపరంగా, నైతికంగా కట్టుబడి ఉండే బాధ్యత. ఒకవేళ రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అది ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టే. ఆర్టికల్ 61 ప్రకారం అభిశంసనకు దారితీస్తుంది. ఈ ప్రమాణం ఎంత శక్తివంతమైనదో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది 1974లోనే. షంషేర్ సింగ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కోర్టు చెప్పింది ఒకటే: ఈ ప్రమాణం నామమాత్రం కాదు, నిజమైన బాధ్యత. రాష్ట్రపతి అధికారం అపరిమితం కాదని, రాజ్యాంగానికి లోబడే ఉంటుందని ఈ ప్రమాణం గుర్తుచేస్తుంది. సరే, ఇప్పుడు ఇతర పదవుల ప్రమాణాలతో పోల్చి చూద్దాం. తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూసారా? ఇతరులు రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటిస్తే రాష్ట్రపతి దాన్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తారు. అందుకే ఈ ప్రమాణం రాష్ట్రపతిని జవాబుదారీగా ఉంచుతుంది, మన ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలుస్తుంది. చివరగా ఒక ప్రశ్న: ఒక బహిరంగ వాగ్దానం ఒక దేశ భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేయగలదు?